వెల్కమ్ బ్యాక్. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంపై చర్చించారు. అజరుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ అప్రూవల్ కోసం విజ్ఞప్తి చేశారు. ఇక రేవంత్ రెడ్డి తెలంగాణ గవర్నర్ తో భేటీ ముగిసింది. అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో భేటీ వివరాలేంటి? విజయచంద్రిక కాసేపు క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్ భవన్ నుంచి వెళ్లిపోయారు. దాదాపు 30 నిమిషాల పాటు గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో భేటీ అయినటువంటి రేవంత్ రెడ్డి, ఆయనతో పాటు భీమ్ నరేందర్ రెడ్డి, శేషాద్రి ఐఏఎస్ ఆఫీసర్లు, ఇతర మరికొంతమంది నేతలు కూడా ఉన్నారు. దాదాపు 20 నిమిషాల పాటు పైగా సాగినటువంటి ఒక భేటీలో ఈ నెల 30వ తారీఖుతో అజరుద్దీన్ కు సంబంధించినటువంటి ఏదైతే మంత్రిగా 6 నెలలు పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉందో అజరుద్దీన్ తో పాటు కోదండరాం పెండింగ్ లో ఉన్నటువంటి ఎమ్మెల్సీలతో పాటు ఇతరత్ర అంశాలపై ప్రధానంగా శివప్రతాప్ శుక్లాతో చర్చించడం జరుగుతుంది. ఇక ప్రధానంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయం ఏదైతుందో లోక్సభలో 3.1 మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇతర పరిణామాలపై కూడా క్షుణ్ణంగా శివప్రతాప్ శుక్లాతో రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇక రేవంత్ రెడ్డి చేసినటువంటి కొన్ని ప్రతిపాదనలు ఏవైతే ఉంటాయి, పెండింగ్ లో ఉన్నటువంటి ఎమ్మెల్సీలకు సంబంధించిన అంశంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా సానుకూలంగా చర్చించినట్టు తెలుస్తుంది. దాదాపు 30 నిమిషాల పాటు సాగినటువంటి భేటీ అనంతరము రేవంత్ రెడ్డి లోక్ భవన్ నుంచి కాసేపు క్రితమే బయలుదేరి వెళ్ళిపోయారు. ఓకే రాజేష్, థ్యాంక్ యూ.